యోగేశ్వరేశ్వర పరమాత్మ ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే గీతామాత గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే భగవతామాత గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే రామాయణ మాత గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే మహాభారత మాత గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వేదమాత గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే మాత గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వైకుంఠ గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే బ్రహ్మక్షేత్రాల గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే అష్ట భగవాన్ గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే శుభ భగవాన్ గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే శంకర భగవాన్ గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వాల్మీకి మహర్షి గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే పూర్ణమాత గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే యోగవేమన్న గారి గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే విలోక సూక్ష్మలోక కారంలోక మహాకారంలోక మాత్రం అందరికీ గడ్డకి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే గురుదేవుడైన పితామహ భద్రజీ గారి గడ్డకి ధన్యవాదాలు. అలాగే దుర్గామాత గడ్డకి మనం ప్రహ్లాద వాక్యాన్ని వింటున్నాం. ఈ వ్యాఖ్యానం ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి 10 నిమిషాలు 5 నిమిషాలు ఎక్కువైనా తక్కువైనా ఎవరు సెల్లులు చూపెడతాను ఈరోజు. ఎందుకంటే అంత ఇంత ఉన్నప్పుడు వదిలిపెట్టేకుండా మధ్యలో ఆపేయకుండా తెలుసుకునేది ఏదో ఉండదు. అది మన చేతుల్లోనే ఉండదు కాబట్టి దైవం చేతుల్లో ఉంటుంది. 10 నిమిషాలు ముందే జాలేయచ్చు, 10 నిమిషాలు వెనుకో జాలేయచ్చు. భగవంతునికి వదిలేసి మన మనస్సును పరిశుద్ధంగా ప్రశాంతంగా పెట్టుకోండి. ఇక 5 నిమిషాలు అయితే 10 నిమిషాలు లేట్ అయితే మునిగిపోయేది ఏముండదు. ఈ 10 నిమిషాలే మనకి ఈ గంట 1.25 గంట విన్ని దానికంటే ఆ 10 నిమిషాలు నిలబడతావే అదే గొప్ప వరం. మన పరీక్ష భగవంతుడు. ఆ పరీక్షలో మనము ఎంతవరకు సహనమే ప్రగతి. మనిషిలో ఏదైనా ప్రగతి ఉంటుందంటే అది సహనంలోనే ఉంటుంది. ఆ సహనం మనం భగవంతుని దగ్గర కూడా సహనాన్ని చూపించలేకపోతే ఇక అది మనం వేస్ట్ అయినట్లే. కాబట్టి మనసులో ప్రశాంతంగా ఉండండి. అప్పుడు కనుక కాదండి. ఎవరైనా కావచ్చు, ఎవరైనా చెప్తారు. ఎవరు మనసులో అంటే ఏదో పెద్దలు ఏదో చెప్తారు. సార్ దొంగ ఏం దొంగ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు. నువ్వు తడుముకుంటా అంటే నేనేం చేస్తాను? ఎక్కడున్నాను మేడం? ఈ ప్రహ్లాదోపాఖ్యానం ఈరోజు అతి పవిత్రమైన ఆఖ్యానం. ఎందుకంటే ఒక బ్రహ్మజ్ఞాని గురించి చెప్పుకోవడం సామాన్యమైన విషయం కాదు, మహత్తర ఫలితం. కాబట్టి మనం ఈరోజు ఏమో కథ ఆఖరిలో ముగిస్తున్నాం. ఏం చెప్పాడు? ఎక్కడొచ్చాడు? అవి అయిపోయినాయి కదా. అది అయిపోయిన తర్వాత ముందుకు వచ్చాము కూడా. ఎక్కడికి వచ్చాము? అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై సచ్చుచు పుట్టుచు మరలా చెర్వింగ్లైన వారికి జచ్చర పుట్టుని పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకేగినైనా హరిప్రబోధముల్ అంటున్నాడు. నువ్వు పూర్తిగా అచ్చపు చీకట్లో పడినావు. నీకు నేనేం చెప్తే నీకు అర్థం? ఎవరు నీకు చెప్పిండేది? నీకు ఎవరు బోధించినారు? నీకు నారదుడు బోధించినాడు అంటే నీకు అర్థమవుతుందా? నీకు ఎట్లా వచ్చిందిరా అంటున్నావు. ఏమి
మజ్ఞాతుడవైన నీకు మర్యవరిచే సుజ్ఞాతమయ్య బాలక తజ్జన్లను పేరు కనమ తగనామ్రోలని అన్నాడు. ఏమని? వజ్జలు చెప్పిన ఈ మతి మజ్ఞాతుడవైన నీకు మరియవరిచే సుజ్ఞాతమయ్య బాలక తజ్జన్లను పేరు కునుము తగునామ్రోలని అన్నాడు. నీ గురువులు చెప్పలే, మేము చెప్పలే, ఇంకా అన్ని కట్టిదిట్టాలి. ఎవరో బయటోడు వచ్చేకే లేదు, బయటోడు వచ్చి చెప్పేకి లేదు. ఎవరు చెప్పినారు నీకు ఇది? ఈ నారాయణ భక్తి ఎవరు నూరిపోసినారు నీ దగ్గర? ఎందుకు నువ్వు ఇంతగా వ్యామోహం చెందుతున్నావు దాంట్లో అంటే ఏమంటాడు? నేను ఎవరు చెప్పినారంటే నువ్వేం చేస్తా అంటావు. ఎవరన్నా ఇద్దు పలానా వాళ్ళు చెప్పినారంటే పేక్ పోస్తాను అంటావు. నువ్వు అనేది ఇదే. నీకేం అర్థం చేసుకుని ఎత్తుండవు? నారదుడు ఉన్నాడు, భగవంతుడు గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే నీకేమన్నా అర్థమవుతుందా? నారదుడు చెప్పినాడంటే నీకు అర్థమవుతుంది? అర్థం కాదు కదా. కాబట్టి ఎక్కడున్నావు నువ్వు? అచ్చపు చీకటింబడి. అచ్చపు చీకటి అంటే పూర్తిగా సంసారంలో పడి. అచ్చపు చీకటి అంటే పూర్తి సంసారంలో పడడమే అచ్చపు చీకటి. సంసారం అంటే ఏమంట? ఏంది మాయ? అచ్చపు చీకటి అంటే ఈ ప్రపంచమే వాస్తవము, ఈ శరీరమే వాస్తవము, దీనికి సంబంధించినవే వాస్తవము, ఈ ప్రపంచంలో ఉండే విషయాలే వాస్తవము, ఈ రాజ్యాలే వాస్తవము, ఈ సంపదలే వాస్తవం. ఆయనే కాదు, మనం కూడా. మనం అందరికీ చెప్పిన మాట ఎవరికి? ఈ సంసారంలోకి వచ్చినాడు అచ్చపు చీకట్లో పడినట్లే. అంటే ఇదే వాస్తవం అని జీవిస్తాడు సత్యంత వరకు కూడా. నా పిల్లలు, నా భార్య, నా ఆస్తులు, నా పాస్తులు, ఇవి దీంట్లోనే పూర్తిగా మునిగిపోతాడు. ఇదే అచ్చపు చీకటి అంటే. ఇది తప్ప ఏదైతే మనకు సర్వానికి మూలమై ఉన్నాడో వాడిని మాత్రం ఏమాత్రం జ్ఞాపకం ఉండదు. ఒకవేళ వాడిని ఎప్పుడైనా మనం ఎక్కడ తలుచుకుంటామో తెలుసా? మనకి ఏదో ఇబ్బందులో కష్టాలు వస్తే తీర్చమని అడుగుతాం, అడుక్కుండేకే పోతాం. కానీ భగవంతుడిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించము. మన ప్రయత్నాలన్నీ ఏదో అడుక్కోవడంలోనే ఉంటుంది. కానీ ఎక్కడ పోయినా మనం అడుక్కోవడమే, కానీ భగవంతుడిని కూడా అడుక్కోవడం వరకే ఉంటుంది. మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు ఏదైనా ఇస్తాడో, మన కష్టం తీరుస్తాడో అనే భావమే. కానీ వాస్తవంగా భగవంతుడా నువ్వు నన్ను నీ దగ్గరికి చేర్చుకో, నువ్వు నాకు కావాలని అడిగే వాళ్ళు మాత్రం లేరు. ఏంటంట? ఏం కావాలంటారు? ధనం కావాలంటారు, ఐశ్వర్యం కావాలంటారు, ఆరోగ్యం కావాలంటారు. నీకు కావాల్సిన నీకు అవసరానికి ఇక్కడుండే ఈ అవసరాలు ఏది? భౌతిక అవసరాలు తీర్చమని అడుగుతున్నావు. కానీ శాశ్వతమైనది నువ్వు కావాలా, శాశ్వతమైన నువ్వు కావాలా అని అడిగే వాళ్ళు మాత్రం లేదు. అది అచ్చపు చీకటి. అసలు ఇప్పుడు లెక్కేసుకుంటే హిరణ్యకశిపుడైనా అచ్చపు చీకట్లో ఉండేది, మనం కూడా అచ్చపు చీకట్లోనే ఉన్నామా? అచ్చపు చీకటే. ఇక ఏమాత్రం రెండో ఆలోచన లేదు. అచ్చపు చీకటింపడి గృహవ్రతులై అంటే ఇల్లు వాకిళ్ళు ఇవి భార్య పిల్లలు ఇవన్నీ గృహవ్రతులై విషయ ప్రవిష్టులై అవి కావాలా ఇవి కావాలని విషయ ప్రవిష్టులై సచ్చుచును పుట్టుచు మరలా చర్విందులైన వారికి. ఎందుకు తర్వాత సచ్చి పుడతాన్నాడు? ఎందుకు కారణం అంట? ఏం పుట్టడానికి కారణమే? మానవుడు మళ్ళా తిరిగి జన్మ తీసుకోవడానికి కారణమేమి? ఇక్కడి నుంచి ఈ జన్మకు వచ్చిన తర్వాత ఇక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేని సాయుధ్య స్థితిని పొందొచ్చు. ఈశ్వర సాయుధ్యాన్ని పొందే జన్మ ఇది. అయినా వీటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు సస్తున్నాడు, పుడుతున్నాడు? విషయవాసనతో. మళ్ళా విషయవాసన మూట కట్టుకుంటాడు, మళ్ళా ఆ వాసనతో తిరిగి జన్మిస్తున్నాడు, పుడుతున్నాడు, మళ్ళా వాసన మూట కట్టుకుంటాడు. ఇదే పరిస్థితి. దీంట్లో రొటీన్గా గాలిగద్దు మాదిరి తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ పోయేది లేదు, ముందరికి సాగేదే లేదు. ఆడు గాలిగద్దు ఎక్కడ పోతుంది? ప్రయాణం జరుగుతుందా దానికి? ఆడుంటే ఆడికే మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. అటు తిరిగి ఆడే తిరుగుతూ ఉంటుంది. అంతే, అలానే తిరుగుతాను. సచ్చుచు పుట్టుచు మళ్ళా చెర్వినులైన వారికి జచ్చర పుట్టునే. ఎప్పుడైనా ఎరుక కలుగుతుందా? ఇది ఏందిరా, ఇది ఎందుకురా నేను ఇలా దీంట్లో జనన చక్రంలో తిరుగుతాననే ఆలోచన అయినా వస్తుందా? అవగాహన అయినా పుడుతుందా? పుట్టదు కదా.
చచ్చుచు పుట్టుచున్ మరలా చెరువినులైన వారికి జచ్చరు పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా. గురువులు చెప్పినా లేదా సొంతంగా అయినా తెలుసుకునే కెపాసిటీ ఉందా? ఏంద్ర ఇది కాకుండా ఏదైనా ఉందా అనే ఆలోచన రాలే కదా మనకు. లేదా ఇంకొకరు చెప్పినప్పుడన్నా అర్థం కాలే కదా, ఇంకొకరు చెప్తే అర్థం చేసుకో. మనం సొంతంగా ఆలోచించుకునే శక్తి లేకుండా వాళ్ళు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానాలకేగినైనా హరిప్రబోధం. అడిలో పోయి కూర్చున్నా నీకు ఈ ఆలోచనలే. ఏం ఆలోచనలు? అడిలో కూర్చున్నప్పుడు కూడా ఎవరి గురించి ఆలోచన? నీ సంసారం గురించి ఆలోచనే, భగవంతుని గురించిన ఆలోచన లేదు. ఇట్లా వాళ్ళకి నేను ఏం చెప్తే ఏం అర్థమవుతుంది, నీకు ఏం చెప్తే నువ్వు కళ్ళు పూర్తిగా మూసుకుపోయేటండి. సంసారమే ఈ వ్యవహారమే నీకు వాస్తవము అని నువ్వు పూర్తిగా దీంట్లో ఇరుక్కుపోయావు అనేప్పటికీ వానికి అరికాలం మంట నెత్తికెక్కింది. ఇంకా వీళ్ళని ఉపేక్షించకూడదు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతికనిచ్చే క్వశ్చనే ఉండకూడదు. తీసుకుపోయి ఏం చేస్తారో నీళ్ళల్లో ముంచండి, ఊపిరాడక సావని, లేదంటే పొడిసి చంపేయండి, లేదంటే పర్వతాల నుంచి తోసేయండి, నిప్పుల్లో బారేయండి, ఏనుగులతో దొక్కించండి. ఏ విధంగా అయినా కానీ వీళ్ళు ప్రాణం తీయడమే ముఖ్యం. ప్రాణం తీసి ఆ శవాన్ని తెచ్చి నాకు చూపించండి. ఈ మాట ఎవరు చెప్తున్నాడు తెలుసా? ధర్మరాజుతో నారదుడు చెప్తున్నాడు. నారదుడు చెప్పినప్పుడు నారదుడితో అంటారు ధర్మరాజు, తండ్రి ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారా? తండ్రులు కూడా ఇంత కర్కశమైన తండ్రులు కూడా ఉంటారా? ఎందుకుంటారు? తన కన్న కొడుకును పసిబాలుని, వాడు పెద్దోడేం కాదు, తన స్వభావం తనకు ఉంటుంది కదా అనేటటువంటి ఆలోచన లేకుండా ప్రతి మనిషికి దైవ స్థితిలో ఉండేవాళ్ళు పుట్టుకతోనే ఉండొచ్చు, లేదా భౌతిక స్థితిలో ఉండవచ్చు. వాళ్ళ స్వభావం వాళ్ళది, వీళ్ళ స్వభావం. పూర్వజన్మల్లోనే ఈ సంస్కారాలు అవన్నీ వాళ్ళు వాడు పుట్టుకతోనే కన్ను మూసుకొని ధ్యానంలో కూర్చుంటాడని చంపేస్తే వాడు తండ్రి అవుతాడు. తండ్రి స్వభావమా అంది. వాడు ఏమాత్రం గుర్తెరగనట్టే కదా వాడిని చంపేసేవాడు. ఇంత క్రూరం అంటే మాయ లెక్క అట్లే ఉంటుంది నాయనా. ఎందుకంటే వాడు మాయకు లోనే ఉండేవానికి వాడు ఉండాలా, వాడు బాగుండాలా, వాడు తినాలా, వాడు ఉండాలా, వాడు పదవిలో ఉండాలని ఆలోచన తప్ప, వాడు అధికారంలో ఉండాలని తప్ప ఇంక ఉండవని ఆలోచన కూడా చేయడు. అందుకే ఈయన అధికారమే అమ్మ. ఇట్లా వాళ్ళు చాలామంది ఏమంటాడు, తల్లిదండ్రినైనా తమ్ముల నన్నల సకులనైనా బంధుజనులైనా రాజ్యకాంక్ష చేసి రాజులు దంపుదరవని తరచు జీవితార్థులవచ్చు. వాళ్ళు బతికి ఉండడానికి, వాళ్ళు హవాలో ఉండడానికి తల్లిదండ్రినైనా చంపుతారు, బిడ్డలనైనా చంపుతారు, భార్యనైనా చంపుతారు. ఎవరు పోయినా వాళ్ళకేం అర్థం కాదు, కానీ వాళ్ళకి మాత్రం ఏమాత్రం పదవి పోకూడదు, వాని కీర్తికి ఆటంకం రాకూడదు. ఇక్కడ కంసుని గురించి చెప్పేటప్పుడు జైల్లో అందరిని పెట్టినప్పుడు ఈ మాట అంటాడు పోతన గారు. అలాగే ఈడ కూడా ఏమంటున్నాడు, పూర్తిగా వీడిని చంపేసేయండి అన్నప్పుడు ధర్మరాజు అడుగుతాడు, ఇంత కఠోరమైన తండ్రులు కూడా ఉంటారా? చూడు ముందు ఏం చేస్తాడు వాడు చేపించే పనులు చూడు. ఎట్లా ఉందంటే పలువురు దానవులు కూడా బాలుని తీసుకుపోయి ఫస్ట్ పొడిచేసే మొదలు పెట్టారు. పలువురు దానవులు పొడవ బాలుని దేహం లేశ మాత్రము నొలియదు, రుధిర ముబ్బదు కందదు, చెల్లె సంగము నలయదు, దృష్టి వైభవం నష్టం కాదు, ముఖేంద్ర కాంతి కొలియదు, నూతన శ్రమము పుట్టదు దీనభావము. ఆయన ఎట్లున్నాడు? వీడేమో అహంకారంతో విర్రదీగి చంపు అంటున్నాడు, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయనేమో ఆనందంగానే ఉంటాడు. ఆయనలో ఏమాత్రం కూడా చలం రాలే. అంతింత పోట్లు పొడిస్తే కనీసం చర్మం కూడా ర్యాక్ కాలే. పలువురు దానవులు పొడవ లేశ మాత్రము లేదు, ఇంత కూడా చర్మం కూడా పై చర్మం కూడా కూడలే, లేశ మాత్రము నొలియదు, రుధిరం ఉబ్బదు అంటే రక్తం రాదు, రుధిరం ఉబ్బదు కందదు. ఒకవేళ కొడితే మనకు కందను వాడుతుంది కదా, అట్లా కందు కూడా వాడడంలే.
రుదిరు ముబ్బదు కన్నదు చెల్లె సంగమును నలయదు. అట్లట్లా గుద్దుతా అంటే కుమ్ముతా అంటే కూడా ఒక ఎమక ఎరగదు. చెల్లె సంగమును నలయదు, దృష్టి వైభవం నష్టం కాదు. అట్లా కొట్టేటప్పుడు తెలివి తప్పుతుంది కదా, ఎవరికైనా మబ్బు తప్పుతుంది కళ్ళకు, కళ్ళు ముసిపోతాయి. వాడి కళ్ళు కూడా ముసిపోలే. రుదిరి ముబ్బదు కన్నదు దృష్టి వైభవం నష్టం కాదు. ముఖేంద్ర కాంతి ఇవ్వలేదు, కాంతి ముఖంలో ఉన్న తేజస్సు కూడా తగ్గడంలే. రుదిరి ముబ్బదు కన్నదు చెల్లె సంగమం నలయదు, దృష్టి వైభవం నష్టం కాదు. ముఖేంద్ర కాంతి పొలియదు, నూతన శ్రమము పుట్టదు పుట్టదు దీనభావమును. ఏమాత్రం అడుగు రాలే. నూతన శ్రమం అంటే కొత్తగా, అప్పుడేదో కొట్టక ముందు ఒక రకంగా ఉండి కొట్టిన తర్వాత అలసిపోయేది అనేది అలసిపోవడం లేదు, అడుగు లేదు. కనీసం దీనభావంతో ఎవరైనా అడుక్కుంటారు, అబ్బా విడిచిపెట్టు అమ్మా అబ్బా అని చేతులు ఎత్తుతారా లేదు ఎవరైనా? కనీసము మనిషికి ఒక లక్షణం ఉంటుంది, కొడతానే చేతులు ఎత్తుతాడు. ఏం చేతుల్లో శరీరంలో భాగం కాదా? అవి తినే పర్వాలేదా? ఏంటికి ఎత్తాడు? అదేదో రక్షించుకునేకి ప్రయత్నం చేస్తాడు. అవేమని అవి చేతులు కూడా ఈ శరీరం మధ్యనే ఒక భాగమే. అవి కూడా ఏది రక్తమాంసాలతో ఉండేటివే, అవి కూడా ఎముకలతో ఉండేటివి. ఇరుగుతాయని తెలుసు, రక్షించుకునేకి భయంతో ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం కూడా లేదు. అటువంటి ప్రయత్నం కూడా చేయలే. ఉరుగు అల్లుపు అనేది ఏమాత్రం పుట్టదు దీనభావము. కనీసం దీనంగానన్ను కాలే. చేతులు ఎత్తడు నిర్మలంగా నిశ్చలంగా, పొడుతాంటే ఓ నారాయణ స్మరణలో నిలిచిపోయాడు. ఏమనుకుంటున్నాడు ఆయన లోపల? నారాయణ స్మరణలో ఉండిపోయాడు. పలువురు దానవులు పొడవ దైత్య కుమారుడు మాటికో పన్నగ సాయి యో ధనిజభంజన యో జగదీశ యో మహాపన్య శరణ్య యో నిఖిల పావనాన్ని నుతించినే గాని తా కన్నుల నీరుదేడు భైకంపిత సమేతుడు గాడు భూవరా. ఏమంటారు వాళ్ళు? పలువురు దానవులు కూడా వాళ్ళు దైత్య కుమారుడు మాటికో పన్నగ సాయి యో ధనిజభంజన యో జగదీశ యో మహాపన్య శరణ్య యో నిఖిల పావన అని నుతించినే గాని తా కన్నుల నీరుదేడు భయకంపిత సమేతుడు గాడు భూవరా. భయం పుట్టలే, నిరంతరము భగవన్నామస్మరణలోనే ఉండిపోయాడు. ఆయనకి ఏ మాత్రం కూడా అదుపు సొలుపు అనేది లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ బాధ లేదు. అలా కనీసం తేజస్సు కూడా తగ్గడం లేదు. ఎక్కడ దొరుకుతాడు? అందరూ చూసి తేడా పెడతాడు. ఏముందని అస్సలైన దృష్టి, వాస్తవ దృష్టి, మాయ పరీక్షించే ఇట్లాంటివే ఉంటాయేమో. బయటకు పంపిస్తారు. నీ దృష్టి అంతా నీ మీద పెడతాంటారు, బయటకు పో. దృష్టి వైభవము నష్టం కాలే, ఎక్కడ కాంతి తగ్గలే. లేదంటే పరిగెత్తాడు, వారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు, బంధురాజులో దూరడు, ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గమును జీరడు, కావరేయనుడు తాపమునందడు కంటగింపడు అంటాడు. పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు, బంధురాజులో దూరడు, ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గమును జీరడు, మాతృ సంఘం వసించి సువర్ణ గృహములోని కిందాడు, కావరేయనుడు తాపమునందడు కంటగింపడు. ఎట్లా ఉన్నాడంటే ఆయన పరిగెత్తాడు, వారడు లేచి దిక్కులకు బాహువులు అంటాడు, చేతులు అడ్డపెట్టాడు, బంధురాజులో తోడడు, బంధువుల దగ్గరికి పోయి చెప్పుకోవాలనేది కూడా బంధువుల దగ్గరికి కూడా పరిగెత్తాడు. మిత్రులు పక్కనే చూస్తేనే వాళ్ళ మిత్రవర్గం చేయడు, మిత్రుల దగ్గరికి పోలే.
మాతృ సంఘం వసించు సువర్ణ పురంలోని కింద అక్కడే తల్లిదండ్రి ఉండి అంతఃపురం ఉంది, అంతఃపురం వైపు కూడా పరిగెత్తాడు. మాతృ సంఘం వసించి సువర్ణ గృహంలోనికి దాడు కావరే అనడు తాపమునందడు కంటగింపడు. కాపాడండి అనడు, ఆ మాట రాలే. కంట్లో నీళ్లు రాలే, ఒక చుక్క కంటి నీరు కూడా రాలే. ఇక భక్తులకు ప్రహ్లాదుని ఎన్ని బాధలు పెట్టినాడో అని మనం అనుకుంటాను. అసలు ప్రహ్లాదుని బాధ ఉందంటావా? ఉంటే ఎందుకు రాదు? ఎందుకు అట్టపడడు? ఎందుకు ఇబ్బంది పడడు? ఎందుకు బాధపడడు? భగవంతుని నమ్ముకున్నోనికి ఎవరికైనా అట్లే ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలని బయట చూసే వాళ్ళకి కనపడచ్చు. పరమాత్ముని పైన పూర్ణ విశ్వాసం ఉండేటటువంటి వాళ్ళకు, పరమాత్ముని పూర్తిగా విశ్వసించినటువంటి వాళ్ళకి ఏమాత్రం కూడా అలుపు సొలుపు అని ఉండదు, భయము బాధ అనేది ఉండదు. ఆత్మానుసంధానమై ఉండేటటువంటి వాళ్ళకి ఏ మాత్రం కూడా ఉండదు. సృష్టి ప్రళయం వచ్చి తల్లకిందలైపోయి భూమి తిరగడం అయినప్పటికీ కూడా వాళ్ళలో ఇసుమంత కూడా చలనం రాదు. అది వాస్తవికత స్థితి. ఆ స్థితిని పొందడానికి మానవ జన్మ వచ్చింది. ఇక మనకు ఎందుకంటే మనకు బాధ ఎందుకు కలుగుతుంది, భయం ఎందుకు కలుగుతుంది అంటే ఇక్కడ మనకి యా దృష్టి ఉంది, ఎట్లా శరీర దృష్టి ఉందా లేదా? ఇప్పుడు ఎవరో వాడు కనపడతాని ఆ పక్కకు పరిగెత్తి ఆ పక్కకు చూస్తాను. ఎందుకు చూస్తారు? ఎందుకు చూస్తారు? ఏదో పరిచయం అనుకో, ఆడ దాంతో అవసరమా? ఇప్పుడు ఏంటికి వచ్చినారు? ఇంటికి ఎవరన్నా సీన్ చూపిస్తే చూసేకి వచ్చినారా? భాగవతం వినేకి వచ్చినారా? భాగవతం వినేకి వచ్చిన వాళ్ళు మరి ఆ పక్క ఏంటి పెడతారు దృష్టి? ఎంతమంది పెట్టినారు ఇక్కడ? దీని మీద లగ్నం ఉండే వాళ్ళకు అక్కడ దృష్టి ఉండదు. ఉండారు ఇళ్ళల్లో కూడా. నీ చెప్పమని చెప్తా, వాళ్ళు ఏం పట్టించుకోలే, వాళ్ళు చూడలే. కొంతమంది అయితే తర్వాతకు చూస్తున్నారు. అంటే మీకు దేనిపైన ఇష్టం ఉన్నట్లు? బయట సీన్ల పైన ఇష్టం ఉంది, భౌతికం పైన ఇష్టం ఉంది, కానీ కథపై దీనిపైన ఇష్టం లేదు. దీంట్లో ఇన్వాల్వ్ అయినవానికి అవి కనపడవు కదా. ఆయన కూడా తన భగవంతుని పైన ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి భౌతికమేమి ఈ శరీరమే కనపడలే. ఆయన శరీరంలో ఉండే ఆత్మతో అనుసంధానమై ఉన్నాడు కాబట్టి, లేదా శరీర స్పృహ ఏమాత్రం ఉన్నా ఆయన అరిచిండు, కళ్ళలో నీళ్ళు పెట్టిండు, బాధపడిండు. అయితే దృష్టి ఎందుకు పోతుంది అట్లా? ఎందుకు? బహిర్ముఖ దృష్టిలోనే ఉన్నాం, కానీ మనం అంతర్ముఖలమై అంతర్ముఖ ఆనందంలో లేం. అంతర్ముఖ ఆత్మానందంలో ఉంటే దాని గురించి అది వింటుంటే మనకు దానిపైన దృష్టి ఉంటే ఏమాత్రం ఉండదు. ఈసారి కూడా వస్తారు. అదే పని మీకు పరిచయం అయితే ఎవరెవరు చూస్తారు చూద్దాం. అది చూడకూడదు అనుకునే చూస్తారేమో. ఎందుకంటే ఇంకా మన గుణానికి మనం వశమై ఉన్నాం కదా. కాబట్టి ఇంత జరిగితే కూడా ఏమాత్రం కూడా ఆయనకు బాధ కలగలే, భయం కలగలే. ఏమంటాడు ఆయన? అప్పుడు ఎట్లా ఒక్క క్షణము చెప్తాడు. పొడిపిస్తుమి, చేతిమి, అవి చేతిమి, ఇది చేతిమి, నీళ్ళలో ముంచితిమి, అది చేసినాం, ఇది చేసినాం, ఏమి కాలే అంట ఒక్కొక్కసారి వచ్చి చెప్తూ ఉంటే హిరణ్యకశిపుడైతే తలకాయ పట్టుకుంటాడు. ఎట్లా వీళ్ళని చంపేది? మాట్లాడరా అంటే నారాయణ అంటాడు, చంపుదామా అంటే సావాడు. వీళ్ళని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలా? ఏ విధంగా వీళ్ళని తీసుకోవాలా? ముంచితి వాదులను గదల మొత్తిది శైల తటంబులను దొప్పించితి, శస్త్రరాజ్య పొడిపించితి, మీద నివేంద్ర పంచి రొప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోర దావాగ్నుల ఎందు దోయించితి. చావడిదేమి చిత్రమో పెక్కుబాట్లను లయించింది. ఒక రకం కాదు, రకరకాలైన ప్రయోగాలు చేసిన వాడికి ఏమాత్రం కూడా ఏనుగులతో దొక్కించిన, పైనుంచి కొండల నుంచి తోసేపించిన, నిప్పుల్లో పడేపించిన, నా మాయలు చూపించిన, తర్వాత రకరకాల ఏనుగులతో తొక్కించిన, ఏం చేసినా కూడా వాడికి చావు రాలేదు.
వాడిని ఏం చేయాలని ఇప్పుడు ఎవరు అంత ఏం తెలుసా? ప్రహ్లాదుడు నిశ్చలంగా నిర్మలంగా నిశ్చింతగా ఉన్నాడు. అతను మాత్రం తలకాయ పట్టేసుకున్నాడు. ఇంకేం చేయాలి ఆయన్ని? ఏం చేసేది? గురువులు వచ్చారు, గురువులు పిలిపించారు. ఏం చేయాలని అంటే, నువ్వేం భయపడద్దు, మా దగ్గర మందు ఉంది, లాస్ట్ ఫైనల్గా ఈ మందు వేస్తాం. ఈ మందుకు ఎవడైనా పడాల్సిందే. మానవుడిగా వచ్చినప్పుడు మోహంలోకి పడతాడు. వీళ్ళకి స్త్రీ వ్యామోహం పెడతాము, కామశాస్త్రాన్ని ఉపదేశిస్తాము. దాంట్లో కొంచెం దిగిపోయినాడంటే ఇదంతా దిగిపోతుంది, నారాయణ భక్తి అంతా పోతుంది. నువ్వేం భయపడద్దు. దాన్ని 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 ఆ రకంగా దాన్ని ఇప్పుడు వయసు వచ్చింది కాబట్టి, వయసు వస్తుంది, 5 ఏళ్ళు కాదు, ఇప్పుడు పెరిగింది వయసు వచ్చింది. ఇన్ని దాంట్లో ఎక్కించుతామని తీసుకుపోయారు. చెప్తూ పాఠాలు చెప్తా అంటే వాళ్ళు చెప్పిన కామశాస్త్రం ఏం చెప్తే అవన్నీ ఖచ్చితంగా తూచే తప్పకుండా చెప్తున్నాడు. అన్నీ బాగున్నాయి, ఇంకా అద్భుతం అనుకుంటున్నారు. అయినా వాళ్ళు ఇల్లు వాళ్ళకి అక్కడే ఉంటుంది. గురువులు భార్య ఏదో పని ఉంది రమ్మంటే వాళ్ళు గురువులు వచ్చి ఇంట్లోకి లోపలికి పోయారు. లోపలికి పోతానే మొదలుపెట్టాడు. ఎవరికి? తన తోటి బాలలతో, సోదరుల మాదిరి వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మొదలుపెట్టారురా. ఇది ఏంది జీవితం రా, ఇది చెప్పే చదువు లేదుందిరా, ఇవన్నీ వేస్ట్వి. అర్ధ జీవితం నిద్రలో పోతుంది, కొంత భాగం తిండిలో పోతుంది, కొంత భాగము ఆటల్లో పోతుంది, కొంత భాగం ఇది, కొంత భాగం అది, అన్నీ పోయి లాస్ట్కి ఏం మిగలకోకుండా మనం వ్యర్థమైపోతుంది మానవ జీవితము. ఇది జీవితమే కాదు, ఇవన్నీ వేస్ట్ పనులు. కాబట్టి వాడు ఆ తత్వజ్ఞానం ఎంత బోధించాడంటే అంత బోధించాడు. ఆయన ఆ బోధ చేసేప్పటికి పిల్లలు కూడా నమ్మారు, విశ్వసించారు కూడా. ఆ పిల్లలు కూడా అవురా నిజమేను, నువ్వు చెప్పే మాటలన్నీ వాస్తవంగానే అనిపిస్తున్నాయి, కానీ మాకు నువ్వే నేర్చుకున్నావు ఈ చదువు ఎప్పుడొచ్చింది? నువ్వు పుట్టినప్పటి నుంచి మాతో పాటే ఉన్నావు, ఎక్కడ వాళ్ళా, ఎవరు మనకు బయట నుంచి వచ్చి చెప్పాలా? నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావంటే, ఇది ఇప్పుడు కథ కాదు. మా నాన్న తపస్సు పోయినప్పుడు మా అమ్మను దేవేంద్రుడు చెరపట్టి తీసుకొని పోతూ ఉంటే, అప్పుడు నారద మహర్షి వచ్చి, ఒక హరిభక్తుడు ఈమె గర్భంలో వస్తున్నాడు, వైరాగ్య సంపన్నుడు వస్తున్నాడు, మీకు దేవతలకు మంచి చేసేవాడే కానీ ఇది కీడు చేసేవాడు కాదు, కాబట్టి అటువంటి వాడిని మీరంటే లేదు, అతనేమో అక్కడ తపస్సులో ఉన్నాడు, ఆడే మడిసిపోతాడు, అడవికులన్నీ నాకేసాయి, కంప్లీట్ చర్మాన్ని తినేసాయి, ఇంకా ఏమీ లేదు, వాడెట్లా ఆడాడు మడిసిపోతాడు, వీడు మళ్ళీ ఈయంతో తలకాయ నొప్పి, రేపు పెద్ద అయితే మళ్ళీ ఈయంతో కూడా తలకాయ నొప్పి కదా, గర్భంలో ఉండేవాడిని గడిచేస్తే ఇంకేంది తలకాయ నొప్పి ఉండదని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతానంటే, లేదు మహానుభావుడు పుడతాడని చెప్పి ఆయన తన ఆశ్రమానికి తీసుకుపోయాడు నారదుడు. తీసుకుపోయిన తర్వాత అక్కడ కొన్ని దినాలు ఉన్నప్పుడు అక్కడ మా అమ్మకు తత్వబోధ చేస్తూ ఉండేవాడు నారదుడు. మా అమ్మ తత్వబోధ వింటూ ఉండేది, నేను గర్భంలో ఉన్న నేను కూడా వింటూ ఉండేవాడిని, శ్రద్ధగా వింటూ ఉండేవాడిని. తర్వాత ఆ నారదుడు తత్వబోధను విని నేనైతే జ్ఞాపకంలో పెట్టుకున్నా, ఈ ఇంటికి వస్తానే మా నాయనతోనూ ఈ భోగాల్లోనూ ఈ ఐశ్వర్యాల్లోనూ ఈ విలాసాల్లోనూ మా అమ్మ మర్చిపోయింది, నేను నాకు మంచుకు అట్లే అది ఆ జ్ఞాపకములు అట్లే ఉన్నాయి. ఎందుకంటే మా అమ్మకు దైవ కృప కానీ గురు కృప కానీ లేకపోవడం వల్ల, గురువానుగ్రహము దైవానుగ్రహము లేకపోవడం వల్ల, నా గొప్ప దైవానుగ్రహం లేకపోవడం వల్ల, గురువుల అనుగ్రహం లేకపోవడం వల్ల ఆమె తిరిగి మర్చిపోయింది. నా గురువుల అనుగ్రహము దైవానుగ్రహము నాకు ఉంది కాబట్టి నాతో ఇప్పటికీ అవి అట్లే ఉన్నాయి. ఆడ ఏ జ్ఞానం విన్నానో ఆ జ్ఞానం నాకు పూర్తి అవగాహనలో ఉంది, దానిపైన పూర్ణ విశ్వాసము ఉంది కాబట్టి నేను దాంట్లో ఉన్నాను. అందుకే నేను ఈ అనుభూతిని పొందుతున్నాను. మీరు కూడా ఈ అనుభూతిని పొందండి. ఒక్కసారి చూడండి దీంట్లోకి వచ్చి దాని ఆనందం ఎట్లుంటుందో. ఇవన్నీ వేస్ట్ అని చెప్పాడు. వెల్లుకొని నాటి నుండి శోభిల్లడు మునిమతమంతయు నుల్లంబున మరుపు పుట్టదు ఒకనాడైనంటాడు. ఒక్క రోజు కూడా మర్చిపోలే నేను. అది ఆ రోజు నాకు ఆశ్రమాల్లో వాళ్ళు బోధించిన బోధలు, వాళ్ళ జ్ఞానము నా నుంచి ఒక్క క్షణం కూడా మాయమవ్వలేదు. అది నిరంతరము నాలో కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఆ జ్ఞానంతోనే నేను చెప్తున్నా. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ
సుర సమాజములో లక్ష్మీనాథ్ చరణ కమల ధ్యానమున నెవ్వడైనా ధన్యతనందు. వాడు ఈడు అనేది కాదు, ఈ జాతి ఆ జాతి అనేది కాదు, అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జీవరాశులు, ఏ జీవరాశి అయినా నారాయణ యొక్క చరణకమల ధ్యానమున, లక్ష్మీ నారాయణుల యొక్క చరణకమల ధ్యానమును ఎవడైనా ధన్యతనందు వాడు ఆనంద స్థితికి చేరుకుంటాడు, ముక్తిని పొందుతాడు అని చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళంతా మతి ఎక్కింది వాళ్ళందరికీ కూడా. ఈయన మాటలు పూర్తి తలకెక్కి వాళ్ళు కూడా నారాయణ స్మరణ చేస్తూ ధ్యానంలో కూర్చునిపోయారంతా. గురువులు ఇంట్లోంచి బయటకు వస్తానే మొత్తం అంతా నారాయణ స్మరణలోనే ఉన్నారు, రాక్షస బాలురు అందరూ కూడా. ఇక ఒకడు మిగల్లే, ఒరే ఈడు చనిపోయేది కాక మొత్తం అందరినీ జరబెట్టాడు. రాక్షస జాతిని నాశనం చేసేసినాడు వీడు. ఒక్క గంట సేపు మేము అలా లోపలికి పోతే ఆ గంట సేపులోనే వీడు ఇంత ప్రభావం చూపించినాడంటే ఇక రాక్షస జాతికి మనుగడ లేకుండా చేసేస్తాడు అని చెప్పి బర ఈడ్చుకుంటూ తీసుకుపోయి ఆ హిరణ్యకశిపుని బారేశారు. అయ్యా వీడు జరిగింది ఎట్లా చెడితే మన మొత్తం రాక్షస జాతినంతా కూడా నాశనం చేసేటట్టున్నాడు ఇటు. ఇది తులసివనంలో గంజాయి మొక్క పుట్టినాడు. ఎందుకంటే మన జాతికే వీడు శత్రువు, బద్ధ శత్రువు. ఈయన ఏం చేసుకుంటావు, మా వల్ల కాదు, ఇంకా మా పని మేము చేసిన పని చేసినాము, దీనికి కూడా లొంగలేడు, అయిపోయింది, ఇంక నువ్వేమన్నా చేసుకొని పారేశాడు. ఏం చేయాలి పెడతాను, ఏం చేస్తే బాగుంటుందంట. ఒకవేళ మన అట్లా వాళ్ళ పక్క నుండి అవి చెప్పాలంటే మనకి ఏమైంది, మనల్ని అడిగినా ఎట్లా చేస్తే బాగుంది ఎందుకంటే మనం ఏం చెప్తారు మీరైతే. ఈ బలం ఏదో ఉంది, లేకపోతే ఇంత చేయడు, ఇంత స్థాయిలో ఉన్నాడు. ఈయన బలం ఉందనే కూడా ఏంది, ఈయన బలం ఏడ కనపడలే. ఎక్కడ ఏమన్నా మంత్రాలు వచ్చినా, మాయలు వచ్చినా, లేకపోతే ఏమన్నా వచ్చినా అనుకుంటే ఎవడు ఇంక నేర్పించినట్టు కనపడలే, ఏం చేసినట్టు కనపడలే. ఈయనకి ఎట్లా వచ్చింది, ఎవరు నీకు అంటే నారాయణ అంటావు. ఏడున్నారా నారాయణ? నీకు కనపడినాడు మాకు కనపడాలి కదా. ఒకవేళ నారాయణుడు నన్ను రచిస్తుంది, నారాయణుడు అంటే నారాయణుడు మాకు కూడా కనపడాలి కదా. మాకైతే కనపడలే, నీకు ఎట్లా కనపడతాడు? నీకు బలమేవాడు అంటే ఏమంటాడు ఆయన? బలయుతులకు దుర్బలులకు బలమేవాడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమేవాడు, ప్రాణులకు బలమేవాడు అంటే డట్టి ఇప్పుడు బలం సురేంద్ర అంటాడు. బలయుతులకు దుర్బలులకు బలమేవాడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమేవాడు, ప్రాణులకు సమస్త ప్రాణులకు ఎవడు బలం? అట్టివాడే నాకు బలం. నీకు ఏ బలం, ఎవడు బలమో నాకు వాడే బలము, సమస్త ప్రాణికోటికి వాడే బలం. కాబట్టి నీకు ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? వాడు నాకు కనపడలేదంటే నువ్వు ఆ దృష్టిలో లేవు, ఉంటే కనపడుతుంది. ఆయన తపస్సులకో యజ్ఞాలకో నేనేమి ఇంత తపస్సు చేసినా కదా, నాకెందుకు కనపడలే, నీకెందుకు కనపడినాడు అనుకుంటాను. తపస్సులకో దానిలకో దీనిలకో లొంగేవాడు కాదు. ఒక భక్తికి మాత్రమే లొంగుతాడు. అంటే పూర్తిగా శరణు వచ్చినవానికే లొంగుతాడు, సరెండర్ అయినవానికే లొంగుతాడు. నువ్వు సరెండర్ అయ్యే పరిస్థితి నీకు లేదు. కాబట్టి నీకు కనపడేకి అవకాశం లేదు. నేను ఎదుగుతున్నా, నాకు కనపడలేదంటే నీకు ఎట్లా కనపడతాడు? కాబట్టి కనపడేకి లేదు అంటే వాడు ఏడుంటారా, వాడు ఏడున్నాడు అంటే నువ్వు ఏం చెప్పాలి? నేను కలడంబోది కలండు గాలి కలడ ఆకాశమునన్ గుంబిని గలగ్ని దిశలన్ బగల్ల దిశలన్ కజ్యోతి చంద్రాత్మలన్ గలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతనం ఈశుండు కలండు తండ్రి వెదుకంగా నేలని ఆయడన్ కలడంబోది కలండు గాలి కలడ ఆకాశమునన్ గుంబిని అగ్నిన్ దిశలన్ బగల్ల నిశలన్ కజ్యోతి చంద్రాత్మలన్ గలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగా నీలని ఆయడన్. యాళ్ళు లేడని చెప్తావు, యాళ్ళు లేడని అడుగు, యాడు ఉన్నాడని కాదు.
అంతటా నిండి ఉన్నాడు. నిండి అణువణువులోనూ ఆ పరమాత్మే ఉన్నాడు. కాబట్టి ఆయన లేని చోట ఎక్కడ ఉంది? నువ్వు చూపి అంటే నేనేం చూపిస్తా? నీకు చూసే దృష్టి కావాలా? నీకు మూసుకుపోయినాయి కన్ను. చూసే దృష్టి ఉంటే నీకు అంతటా కనపడదు. ఇందుగాడు లేడని సందేహం వలదు, చెట్టి సర్వోపగతుని నెందెందు వెతికి చూసిన అందందేగలడు దానవాగ్ని వింటే. నువ్వు వింటే వినపడుతుంది, చూస్తే కనపడుతుంది. వింటే కూడా భగవంతుడు వినపడతాడు, చూస్తే కూడా కనపడతాడు. నీకు కన్ను లేవు, చెవులు లేవు, అన్నీ మూసిపోయాయి. అచ్చపు చీకటి పడింది, అచ్చపు చీకట్లో పడినావు. ఏం అచ్చపు చీకటి? ఇప్పుడు చెప్పండి. ఈ సంసారంలో పూర్తిగా మరుగుపడిపోయినావు. నీకు కప్పేసింది, కళ్ళు కప్పేసింది సంసారం. నీకేంది కనపడుతుంది? కాబట్టి నువ్వు దాన్ని గుర్తించలేవు. కలడంబోది గలండు గాలి గలడు ఆకాశమునన్ కుంభినిన్ అగ్నిన్ దిశలన్ బగల్ల నిశలన్ కజ్యోతి చంద్రాత్మలన్ గలడు ఓంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులన్ అంతటన్ గలడు ఈశుండు గలండు తండ్రి వెలుకంగా నేలనీయాయడనన్. ఆకాశంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, సముద్రాల్లో ఉన్నాడు, పగులున్నాడు, రాత్రి ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు, బ్రహ్మలో ఉన్నాడు, విష్ణువులో ఉన్నాడు, ఈశ్వరులో. త్రిలింగ వ్యక్తులు ఏది? పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు, నపుంసకుల్లోనూ ఉన్నాడు. లేని చోట ఎక్కడుంది ఆయన? అన్నిట్లోనూ నిండి నిబిడీకృతమై ఉన్నాడు. కాబట్టి ఆయన లేని చోటంటూ లేదు. ఇందుగలడందు లేడని సందేహమే వలదు, చెట్టి సర్వోపగతుండి ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్ని వింటే. అనే అప్పటికి అక్కస వచ్చేసింది. ఈ ఇద్దరికి వైరుధ్యం ఉంది. ఇప్పుడు ఏమంటా? ఏం వైరుధ్యం వచ్చింది? సర్వంలోనూ ఉన్నాడు భగవంతుడు అంటాడు ప్రహ్లాదుడు. వాడు లేడే, యాడున్నాడు అంటాడు హిరణ్యకశిపుడు. హరి సర్వాకృతం గలండంచు ప్రహ్లాదుడు భాషింప సత్వరుడై ఎందును లేడని దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండి నచ్చతుండు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల నన్ని దేశంబుల నుద్దండ ప్రభావంబునని అంటాడు. లేడు అంటున్నాడు, ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు మాట చేయలేము? ఇద్దరు రివర్స్లో ఉన్నారు. ఆయన ఉన్నాడంటాడు, ఈయన లేడంటాడు. వాడు నా ఏటికి ఎదబడి ఆడు దూరుకున్నాడో తెలీదు, వాడు అంతటా ఉండే శక్తివంతుడు కాదు, అది లేనే లేదు అంటాడు. అంతటా ఉన్నాడు అని ప్రహ్లాదు అంటాడు. అంతటా ఉంటే నాకేంటి కనపడలే? నేను వెతికితే ఆడ దొరక్కోకుండా ఉన్నాడు. వైకుంఠంలో పోతే కూడా వాడు నా ఏటికి ఎదబడి వైకుంఠాన్ని కూడా వదిలి ఎక్కడ పోయాడో తెలీదు. ఇంకోటి ఉండింటే ఆడోసారి కనపడాలి, నాకు కనపడకూడదు, దూరుకున్నాడు, ఆడ దూరుకున్నాడో తెలియదు. నువ్వేమో అంతటా ఉన్నాడు అంటున్నావు. ఉంటే నిరూపిస్తావా? ఆ నిరూపణ చేయగలిగిన శక్తి నీకుందా? ఉన్నాడు అంటున్నావు కదా, ఉంటే చూపిస్తావా? హరి సర్వాకృతలంగలండంచు ప్రహ్లాదుడు భాషింప సత్వరుడై ఎందును లేడని దైత్యుండు తెర్జింప శ్రీ నరసింహాకృతి నుండి నచ్చతుండు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశంబుల నుద్దండ ప్రభావంబునన్. ఇప్పుడు ప్రహ్లాదుడుకి పరీక్ష. ఏమంట? చూపిస్తావా అంటే చూపిస్తా. ఎక్కడంటే ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి రావాల్సి వస్తుంది. కాబట్టి మొత్తం అంతా సృష్టి మొత్తం అణువణువులను నరసింహాకృతి దాల్సాల్సి వచ్చింది. ఇప్పుడు నారాయణుని పరీక్ష వచ్చింది. అంతటా ఏలెత్తి ఇట్లా చూపిస్తే ఇక్కడ అక్కడ ఏలు తిప్పుతుంటే యాడ ఏలు ఆగుతుందో అక్కడి నుంచి రావాల్సి వస్తుంది. ఏడున్నాడు? ఇక్కడ ఓసారి నిలబడు కదా, ఇక్కడ ఇట్లా తిరుగుతుంది ఏలు. యాడ నిలిచిందంటే ఏలు అటు నుంచి రావాల్సి వస్తుంది. కాబట్టి అంతట్లాను ఆయన పూర్తి అటెన్షన్ అయిపోవాలి. ఇప్పుడు అంతట్లోని మేల్కొని పోవాలి. ఇప్పుడు ఏది గజరాజు కదా కోరితే అలవైకుంఠపురంబులో నగరంలో నామూల సౌదంలో ఆ వైకుంఠ
చేసే పని కాదురా. ఏడు ఏళ్ళు చూపిస్తే 7 ఏళ్ళు నిలబడితే ఏ ప్రదేశంలో నిలబడితే ఆ ప్రదేశం నుంచి దుంకాల్సిందే. ఏమంటున్నాడు? డింబక సర్వస్థలముల నంబోరుహ నేత్రుండంచు మిగుల సంరంభన బలికదవి ఈ స్తంభమును చూపగలవే చక్రిన్ గిక్రిన్ సర్వస్థలమున నంబోరుహ నేత్రుడు ఉన్నాడు అని చెప్తున్నావు. ఈడున్నాడు, ఆడు లేడు, అంతటా ఉన్నాడు అంటున్నావు. మిగుల సంరంభన బలికదు ఆనందంగా గంతులేస్తూ చెప్తున్నావు. ఎక్కలేడు తండ్రి, అంతటా ఉన్నాడు అంటున్నావు. మరి నేను చెప్పిన చాటు నువ్వు చూపిస్తావా? డింబక అంటే ఒరే బాలుడా, నువ్వు పిల్ల కాకివి, నీకేం అర్థమైందని మాట్లాడుతున్నావు. సర్వస్థలముల నంబోరుహ నేత్రుడుండునంచు మిగుల సంరంభన బలికద ఈ స్తంభమున చూపగలవే చక్రిన్ గిక్రిన్ నీ వైకుంఠవాసుని నీ చక్రిని ఇక్కడ చూపిస్తావా నువ్వు అంటే ఆయన ఏమంటాడు? అనుమానమా అంటాడు. చెప్పు అంటే ఎడ నిలుపో, నువ్వు 7 ఏళ్ళు నిలుపుతావు, అక్కడి నుంచి వస్తాడంటాడు. అలా తిప్పి 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 ఆ స్తంభంలో పెట్టి ఏళ్ళు పెట్టేశాడు. చరుసు వస్తాడని రాలేదే అంటే చరుసు అలా కొట్టాడు. చేత్తో కొడతానే బ్రహ్మాండమైన ప్రళయాకారంలోగా ప్రళయం సంభవిస్తే ఎంత శబ్దం వచ్చిందో అంత శబ్దం వచ్చింది. ఆ స్తంభం అలా చీలిపోయింది. ఆ స్తంభంలో నుంచి గూంకరిస్తూ వచ్చాడు నరసింహస్వామి. ఆ గూంకారానికే సముద్రాలు తిరగడబడ్డాయంట అన్ని. మొత్తము అలా బయటకు వచ్చి ఆ జూలి జూలి ఇదిలిస్తే పైన ఆకాశంలో పోయే విమానాలు, దేవతల విమానాలు కూడా నెలకొచ్చి పడిపోయాయంట. ఆ జూలి ఇదిలిచ్చిన దానికి ఆ గాలికి ఎగిరిపోయి వచ్చి విమానాలు పడిపోయాయంట కింద. ఇక సైన్యం అంతా మీద పడింది. హిరణ్యకశిపుని సైన్యం అంతా అందరినీ మొత్తం ధ్వంసం చేసేసాడు. ఎంత రౌద్రాకారంలో ఉన్నాడంటే ఆ ప్రళయకాలంలో వచ్చేటటువంటి సూర్యబింబంలా ఉన్నాడు. ఆ సూర్యచంద్రులు ఉద్దురు ఒక కంట్లో ఒక సూర్యుడు వెలుగు ఎంత ఉందో అంతకు 100 రెట్లు వెలుగులతో వెలిగిపోతున్నాడు. అంత భీకరాకారంలో ఉన్నాడు. చూసి అందరూ తడుచుకునే పరిస్థితి. ఆయన భయపడిపోతారు ఎవరైనా కూడా. అంత భయోత్పాతం కలిగేంత పరిస్థితి వచ్చింది. ఇట్లా చూశాడు. అయినా హిరణ్యకశిపుడు కూడా వాడు ఎనికి తగ్గలే. కత్తి తీసుకొని మీద పడ్డాడు. ప్రళయాత్మ బింబంబు పగదీన్నది కానీ అట్లా వచ్చి ఆ ప్రళయకాలంలో ఉన్నటువంటి రౌద్రాకారంలో బయటకు వచ్చి అలా తీసుకున్నాడు. వాడు కత్తి తీసుకొని మీద పడితే వాడిని ఏది పాము గద కప్పను నోట్లో ఎదుర్కొనేంత వరకు ఆ రకము. ఒకసారి వాడు ఫస్ట్ కత్తితో వాడేం సన్నయ్యేటి కొట్టలే, కత్తితో కొడితే నరసింహస్వామి ఎనికి తగ్గినట్టు అనిపించింది. దేవతలు కూడా ఒక్కసారి విభ్రమం చెందారు. అవురా, ఈయన బలం ఎంత, ఈయన శక్తి ఎంత, నరసింహస్వామిని కూడా పడగొట్టేనాడేమి. ఎనికి సినిమాల్లో చూస్తుంటాను చూడు, వీళ్ళను హీరో పడితే హీరో కూడా ఒకసారి ఎనికి పడిపోతాడు. అట్లా ఎనికి పడినప్పుడు దేవతలంతా ఆహాకారాలు చేశారు. ఇంకా వీడు నారాయణను కూడా ధ్వంసం చేసేటట్టున్నాడు. నారాయణ కూడా ఇంక లొంగిపోతాడేమో అనిపించిన తర్వాత అలా పట్టి బంధించి ఇంట్లో కాదు బయట కాదు ప్రాణమున్న దానిలతో కాదు, ప్రాణం లేని దానిలతో కాదు, గోరులతో, తర్వాత ఇంటి బయట కాదు, లోపల కాదు, ఇక్కడ కట్మాన్లో రాత్రి కాదు, పగులు కాదు, అసుర సంధ్యావేళలో అన్ని తప్పించాడు. ఏమని వాడు వరాలు కోరాడు కదా. గాలిని గుమ్మిని నగ్ని నంబూలన్ ఆకాశస్థలన్ దిక్కులన్ వేలన్ గశ్రములన్ దమప్రబల భూరిగ్రాహ రచ్చో మృగ వ్యాలాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాది సాయిప్పింపవే అంటే తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ
ఇన్ని వరాలు బ్రహ్మదేవుని మాటకి ఏమాత్రం కూడా పొల్లు పోకూడదు. పొల్లు పోయిందనుకో, దానికి వ్యతిరేకంగా జరిగిందనుకో, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరానికి వాల్యూ పోతుంది. కాబట్టి ఆ వరానికి ఏమాత్రం కూడా విఘాతం కలిగించకుండా వాడిని ఇప్పుడు చంపాలి. అందుకే అన్ని ఆయుపట్లు, ఆయుధం ఏ ఆయుధంతో కాదు, గోళ్ళతో, పగులు కాదు, రాత్రి కాదు, మనిషి కాదు, మృగం కాదు, ఏమంట నరసింహం, మృగము కాదు, మానవుడు కాదు. కాబట్టి అన్నీ రప్పించాడు. దేవతల్లే, యక్షులు కాదు, గంధర్వులు కాదు, ఏమీ లేకుండా అన్నిటిని మొత్తం అన్ని రప్పించి ఆ యొక్క ఊరపంజరాన్ని, తన గొడ్డలు తీసి ఊరపంజరాన్ని పగలగొట్టాడు. ఇట్లా చీల్చి కొట్టేసి అట్లా చీల్చేసి అలా గుండె తీసి అట్లా పిసికేసి ఇట్లా ఇసిరేసి కండలన్నీ నరికేసి ఒక్కొక్క కండ ఇసిరేశాడు. మొత్తం పేగులు తీసి మెడకేసుకొని ఆ ఉరపంజరంలో ఉన్నటువంటి రక్తాన్ని నోట్లోకి వేసుకొని అంత ప్రళయభీకరంగా ఉన్నాడు నరసింహస్వామి. అంత భీకరాకారమైపోయాడు. ఆ భీకరాకృతిని చూసి దేవతలు కూడా జడుపు వచ్చింది. అందరూ భయపడిపోయారు. ఇక ఆయన గుంకరిస్తుంటే ఆయన దగ్గరికి పోయేప్పుడు భయపడేది. ఆయన గుంకారం తగ్గలే, హిరణ్యకశిపుని చంపాడు. వాడిని తీసుకున్న తర్వాత ఇక అలా ఇది ఒక పుష్పం లేకపోయి తుమ్మిద పడి మంతెక్కి అలా పడిపోతుంది. అలా పడిపోయాడు. తొడల మీద పడేసుకున్నాడు. భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, తొడల మీద పెట్టుకున్నాడు. అలా చూస్తూ నిస్సహాయుడై చూస్తూ నిలబడిపోయాడు. అలా చూస్తున్నాడు. ప్రాణం పోయింది. ప్రాణం పోయింది కానీ ఈయన గుంకారం మాత్రం తగ్గలే. ఈయన రౌద్రాకారం ఏమాత్రము తగ్గలే. ఇక ఆయన రౌద్రాకారాన్ని ఆపగలిగే వాళ్ళు ఎవరుంటారు? అప్పుడు ఏమనుకున్నారు దేవతలంతా? ఆయన ఆపగలిగే వాళ్ళ ఒక శక్తి అనేటటువంటిది ఒక్క లక్ష్మీదేవికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆమె మాత్రమే నిత్యాన్నపాయని, ఆయనతో నిరంతరము కలిసి ఉండేటటువంటి తల్లి ఆమె. ఏంది? ఆ వక్షస్థలంలో లక్ష్మి యొక్క వక్షస్థలం పైనే ఎప్పుడు నివసిస్తూ ఉండేటటువంటిది. నారాయణుని వక్షస్థలం పైన నివసించేది లక్ష్మీదేవి. కాబట్టి ఆయన తప్ప ఆమె తప్ప ఎవరు లేదు అని చెప్పి అందరూ ఆమెను స్తుతి చేశారు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి వచ్చి చూసి ఆమెకు కూడా జడుపు వచ్చింది. ఏది? నిరంతరము తనతో ఉండేటటువంటి ఆ యొక్క నారాయణని చూస్తే ఆయన ప్రసన్నం అవ్వలే. ఈమెకు భయము పోలే. ఈమె కూడా భయపడింది. ఏమంటుందని తెలుసా? ప్రళయాత్మ బింబము పగది ఉన్నది కానీ నమ్మోము పూర్ణేందు నిపము కాదు. నా భర్త ఆదినారాయణుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు. ఆ మగమే నాకు కనపడుతుంది కానీ ఈ మగం ఎప్పుడు నేను చూడలే. ఏ మగం? ఈ రౌద్రాకరమైన మగం ఎప్పుడు నేను చూడలే. ప్రళయాత్మ బింబము పగది ఉన్నది. ప్రళయాత్మ బింబము ప్రళయకాలంలో వచ్చేటటువంటి అగ్నిశిఖలా కనపడుతుంది ఆ మగం. ప్రళయాత్మ బింబము పగది ఉన్నది కానీ నమ్మము. ప్రళయాత్మ బింబము పగది ఉన్నది కానీ నమ్మము పూర్ణేందు నిపము కాదు. పూర్ణచంద్రుని మాదిరి ఉంటుందంట ఆయన మొహం ఎప్పుడు. అట్లా పూర్ణచంద్రుని మాదిరి లేదు. ఇప్పుడు ఒక అగ్నిగుండంలా ఉందంట. శిఖాసంగము చెలువు చూపెడు కానీ చూడికి ప్రసాద బాసురం కాదు. బయట దంశాంకుర ప్రబల గప్పెడు కానీ భూరి రస స్ఫూర్తి కాదు. వీర రౌద్రాద్వేష ఒప్పెడు కానీ ధరహిస్తాంబు జాతంబు కాదు. కఠిన కరణసింహ విగ్రహం కానీ కామినీ జన సులభ విగ్రహం కాదు. విన్నది కాదు నీ తొల్లి విష్ణు వలన కన్నది కాదు. భీషణాకారం అనుచు నన్ను విస్తుపై చూసిందంటారు. అలా భయంకరమైనటువంటి ఆకారంలో ఒక రౌద్రాకారంలో ఉండిపోయింది. ఇక ఆమె చూసి ఇది భార్యలు భర్తల దగ్గరికి పోయేటటువంటి
అవతారం కాదు, ఇది భీషణాకారము, ఇది ఎప్పుడు నేను చూడలే, విన్నది కాదు, కూడా వినలే. ఓహో, నారాయణుడు ఇలాంటి అవతారాలు కూడా సాధిస్తాడు అనే మాట కూడా ఎప్పుడు అది వినిందిలే. ఇటువంటి రౌద్రాకారంలో కూడా తయారవుతాడు అది ఎప్పుడు విన్నది కాదు, తొల్లిని విష్ణు వలన కన్నది కాదు, నిన్ను చూసింది లేదు, వినింది లేదు. ఇది కొత్త అవతారం, చాలా రౌద్రావతారం. ఈ అవతారాన్ని భరించేకి ఎవరి వల్ల అయ్యేటటువంటిది కాదు. కాబట్టి చేతులు ఎత్తేసింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి చేతులు ఎత్తేస్తే ఇక ప్రళయం వచ్చినట్టే అనిపించింది దేవతలు. ఎందుకంట ఇక ఎవరు శాంతపరుస్తారు? అలానే ఆయన కంటిన్యూ అయిందనుకో, ఏంది ప్రళయం వచ్చినట్టే లెక్క. మహాప్రళయమే. ఏది సృష్టికి ప్రళయం వచ్చేస్తుంది, సృష్టి సర్వనాశనం అయిపోతుంది, దిక్కు తెలియలే వాళ్ళకు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఏమిటికి లొంగడు నారాయణుడు, భక్తికి లొంగుతాడు. కాబట్టి అటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నాడంటే ఓ ప్రహ్లాదుడే, ఆయన శాంతపరచల్లా, ఆయన్ను తెలుసండి అని చెప్పాడు. అసలు ఆయన దగ్గరికి పోయేవాడు ఎవడు? ఆ పరిస్థితుల్లో ఆయన దగ్గరికి ఎవరైనా పోతాడంటే ఎవరు పోని పరిస్థితి ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు మాత్రం అంత రౌద్రాకారాన్ని చూసి ఏమాత్రము కూడా కనీసము ఆయనకు జడుపు రాలే. లక్ష్మీదేవి అన్న భయపడిపోయింది, కానీ ఆయనలో ఏమాత్రం కూడా శాంతము, ఆ స్థితి డౌన్ అవ్వడం అంటూ రాలే. తండ్రి దగ్గరికి పోవడానికి ఈ బిడ్డ ఎంత, తండ్రి దగ్గరికి పోవడానికైనా బిడ్డకైనా కూడా పుల్లు కోపంలో ఉన్నప్పుడు సొంత బిడ్డ అయినా కూడా ఎంత ప్రేమతో ఉండే బిడ్డ అయినా పోలేడేమో. భక్తునికి ఉండే గొప్పతనాన్ని చూపిస్తున్నాడు లీల. భక్తుడు ఎంతటి ఆగ్రహావేశాల్లో ఉన్నవాడైనా భగవంతుని శాంతింపజేస్తాడు అనే దానికి తార్కాణం పెడుతున్నాడు ఇక్కడ ఈ లీల. ఒక భక్తునికి ఎంత రౌద్రాకరమైన కావచ్చు, ఎంత భయంకరంగానే ఉండొచ్చు, అయినా కూడా భక్తుడు అనేవాడికి మాత్రం భయం ఉండదు, బాధ ఉండదు. అంత హ్యాపీగా శాంతిగా పోయి డైరెక్ట్గా పోయి కాళ్ళ మీద పడేది, సాష్టాంగ నమస్కారం చేశారు. ఒక్కసారి అపారమైన శాంతితో వెళ్ళి ఆయన పాదాల మీద ఎప్పుడు పడ్డాడో ఆయనలో హూంకారం నిలిచిపోయింది. ఎందుకంటే ఎప్పుడైనా ఎంత బగబగా మండే మంటైనా బాగా ఏది దివిటీకి ఆయిల్ వేసుకొని బాగా మండిస్తూ సముద్రంలోకి చేస్తే ఏమవుతుంది? ఆ నీళ్ళలో పడేంతవరకు, నీళ్ళలో పడితేనే సలగైపోతుంది. అట్లా ఈ ప్రహ్లాదు భక్తుడు తాకితానే భగవంతుడు కూడా కూల్ అయిపోయాడు. భగవంతుడిని దాకి భక్తుడు కూల్ అవ్వడం కాదు, భగవంతుడే భక్తుడిని దాకి కూల్ అయినాడు. ఇది ఈ కథలో ఉన్న గొప్ప సారాంశం. ఎంత భక్తి ఉంటుందంటే ఆ భక్తిలో ఉన్న పవర్ ఏంటంటే అది. అలా ఆయన ఎప్పుడైతే పాదాల మీద సాష్టాంగా పడిపోయాడో అంతటి రౌద్రాకారమూర్తి కూడా, అంత రౌద్రమూర్తి కూడా శాంతమైపోయాడు. శాంతమై చిరునవ్వు నవ్వాడు. వెంటనే అంత భీకరాకారంలో ఉండేటటువంటి వాడు, అంత రౌద్రాకారంలో ఉండేటటువంటి వాడు చిరునవ్వు నవ్వి, ఏమి జీవితం, ఏమి జన్మరాని జన్మ అని చెప్పి 2 చేతులతోనూ పట్టుకొని ఎత్తుకొని తొల్ల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇక భగవంతుని రచన ఎందుకు ఉండదు? తల్లిదండ్రి పక్కనున్న రచన ఉంటుందేమో లేదో కానీ బిడ్డకు అంత రచన చేస్తుందో లేదో, తల్లి తను అర్పించుతుందో లేదో, అయితే భగవంతుడు మాత్రం అంత అర్పణ సిద్ధంగా ఉంటాడు. భగవత్ రచన అనేది ఎంత బలంగా ఉంటుంది. ఆ శాంతము వాళ్ళలో, భక్తుల్లో ఉన్న శాంతానికి భగవంతుడు కూడా శాంతింపబడతాడు. దేవతలు మొత్తం తపస్సంపన్నులు, ఋషులు, యోగులు, మహాపురుషులు అందరూ చేయలేనటువంటి పని సాక్షాత్ లక్ష్మీదేవి కూడా శాంతింపజేయలేకపోయింది. అటువంటి వానికి శాంతిని కలిగించిన మహానుభావుడు ప్రహ్లాదుడు. అందుకే ఆయన చరిత్ర వింటే చాలు, చెప్పుకుంటే చాలు శాంత పురుషులు అవుతారు. వాడికి బాధల నుంచి, భయాల నుంచి
యమదర్శనమే లేదంటాడు. ఈ కథ ఎవడైతే బలంగా దాన్ని శ్రద్ధతో తన్మయత్వంతో వింటాడో వాడికి శరీరం వదిలినప్పుడు యమదర్శనం ఉండదంట. అంటే ఎందుకుండదు? ఈ కథలో ఆ ప్రహ్లాదంతో తదాత్మత చెంది ఆ భక్తిభావం తనలో ఏమైనా ఇసుమంతైనా మన లోపల ఉత్తేజితమైంది అనుకో, ఆ శాంతమూర్తి యొక్క శాంతం మనలో ఇనుమడించిందనుకో, లోపల అది మేల్కొందనుకో, ప్రతి మనిషిలోనూ అన్ని లక్షణాలు ఉంటాయి, దైవీ లక్షణాలు. అయితే అవి మనలో వికసించాల. ఆ వికసించే సందర్భం రావాలా, అలా వికసించే పరిస్థితి ఎదురవ్వాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా చలించని స్థాయి మనలో ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఏ భయము లేని స్థితి ఉంది. అది నిద్రపోతాండి. ఇప్పుడు భయమును బాగా మేల్కొల్పి పెట్టాము, అది మన వలన ఆడుకుంటాంది. దాంట్లో మనం ఉన్నాము, దీంట్లో లేకుండా పోయాము, అది నిద్రపోయింది. అది నిద్రించేదాన్ని ఏదైతే ఏ శాంత స్థితి అయితే మనలో నిద్రిస్తుందో ఆ శాంత స్థితిని మేల్కొల్పాలి అంటే ఇలాంటి కథలు విన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఆ దైవీ లక్షణాలు వికాసం చెంది మేల్కొంటాయి. ఈ భాగవతం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. ఏది? ఆ దైవీ లక్షణాలు మనలో మేల్కొల్పుకోవచ్చు. ఎట్లా? అంత శ్రద్ధతో వింటే బయట ఎవడు వస్తాడు, ఎవడు పోతాడు, ఏం జరుగుతుందో చూడకోకుండా నీ లోపల ఈ కథతో నువ్వు అంత ఇన్వాల్వ్ అయి విన్నావనుకో, ఆటోమేటిక్గానే నీలో మేల్కొంటాయి. అంత అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ప్రహ్లాదోపాఖ్యానం. కాబట్టి అలా ఆయన శాంతింపజేసిన తర్వాత ఆయన్ని ఏమి స్తుతిస్తాడు? ఏం స్తుతించాలి ఇప్పుడు? అంత జ్ఞానమా, అంత స్థాయ, అంత విద్యల మహాపురుషులు, ఋషులు, యోగులు, మహా దేవతలు కూడా ఆయన గురించి, ఆయన గణగుణాల గురించి వర్ణించలేరు. ఆయన గుణాల గురించి వర్ణించేకి ఎవరి వల్ల కాదు. అంతటోని ఈ చిన్న బాలుడు ఏం వర్ణిస్తాడు? ఏమంట? అదే ఆయన చెప్పుకుంటాడు. ఆయన ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో అప్పుడు అమరులు, సిద్ధులు, సంయమీశ్వరులు, బ్రహ్మాదులు సతాత్పర్య చిత్తములను నిత్యము నిన్ను బహుప్రకారం విచారించి పారముట్ట నిశ్చయనోపరట నీ రాక్షసస్తనూతుండ గర్వమదోద్రిక్తుడా బాలుడన్ జడమతిని వర్ణింప శక్తుండనే. ఏమంటున్నాడు? ఎంత వినయంగా చెప్పుకుంటున్నాడంటే, అమరులు అంటే దేవతలు, సిద్ధులు అంటే సిద్ధి పురుషులు, ఏది తపస్సులు చేసి అష్టసిద్ధులు పొందినటువంటి మహానుభావులు అమరులు, సిద్ధులు, సంయమీశ్వరులు అంటే యతీశ్వరులు, అంటే స్థితప్రజ్ఞులు, అంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా ఏమాత్రం కూడా చలించినటువంటి వాళ్ళు, ఎప్పుడు నిశ్చల స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు సంయమీశ్వరులు, బ్రహ్మాది దేవతలు సతాత్పర్య చిత్తములను నిత్యమును విచారించి పారముట్టను చేయనోపరట. నిత్యము వాళ్ళు నీళ్లు ముట్టుకోవాలంటే కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని వాళ్ళు ఆ పానం చేస్తారంట. అటువంటి వాళ్ళకు కూడా లొంగనటువంటి వాడు ఒక బాలునికి లొంగిపోయాడు. ఏమంట? అమరులు, సిద్ధులు, సంయమీశ్వరులు, బ్రహ్మాదులు సతాత్పర్య చిత్తములను నిత్యము నిన్ను విచారించి పారముట్టను తిశయనోపరట నీ రాక్షసస్తనూతుండ గర్వమదోద్రిక్తుడా. నేను రాక్షసులు పుట్టినోని, రాక్షస వంశంలో పుట్టినా, నేను గర్వమదోద్రిక్తుడు. మాకు పుట్టుకతోనే గర్వం. ఎందుకు? రాక్షస జాతిలో పుట్టినాం కాబట్టి మాకు గర్వమే మాకు ఆభరణం. ఆ గర్వంతోనే మా జీవితం, మా స్వభావమే అది. ఇక అటువంటి గర్విష్ఠులము, ఆ గర్విష్ఠులము బాలుడను. ఏమంట? బాలుడని, పిల్లోని ఏం తెలుసుకుంటాను? నీ గురించి స్థుతించేంత జ్ఞానం నా దగ్గర ఏంది? జడమతి తమోగుణలం. మేము రాక్షసులం అంటే తమోగుణలం. సత్వగుణంలో ఉండే వాళ్ళకైతే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంతో వాళ్ళు నిన్ను స్తుతించవచ్చు. నేను అజ్ఞానంలో ఉండేవాడిని,
జడమతి ఆ తమోగుణంలో ఉండా. నిన్ను వర్ణింప శక్తి ఉండని నిన్ను ఏమని వర్ణిస్తానయ్యా, నేను నాకు ఏమి యోగ్యత ఉందని అంత వినయంగా చెప్పుకున్నాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు నరసింహస్వామి పూర్తిగా ఏంది పరవశించిపోయాడు. వర్ర ఇది కదరా నీ గొప్పతనము, నువ్వు నీ లక్షణాలు, నువ్వు అన్ని సుగుణాలు ఉన్నా నీ సుగుణాలు లేని లక్షణాలన్నీ నీ మీద ఆపాదించుకుంటాను. నాకు ఇదేమి లేవు, నేనేమి దిక్కులో, నేను ఎందుకు పనికిరాను, నాకుండేది నీ మీద భక్తి తప్ప నాకు ఇతరత ఏమి లేవు. కాబట్టి నిన్ను స్తుతించే జ్ఞానం ఎక్కడుంది స్వామి, నన్ను క్షమించు, నిన్ను స్తుతించలేకపోతున్నాను అన్నాడు. అమరులు, సిద్ధులు, సంయమీశ్వరులు, బ్రహ్మాదులు సతాత్పర్య చిత్తమును నిత్యంబు విచారించి పారం ముట్టను తిసేయనోపరట నీ రాక్షస స్తనుదుండ గర్వమతో తృప్తుడ బాలుడన్ జడమతిని వర్ణింపశక్తి ఉండని. నా వల్ల ఏమవుతుందయ్యా, ఏమీ కాదు. కాబట్టి నన్ను క్షమించి వదిలిపెట్టు, నిన్ను స్తుతించలేకపోతున్నాను అన్నాడు. ఇంతకంటే ఏం స్థుతి కావాలైనా నువ్వు ఎవరు ఇంతవరకు స్తుతించని స్థుతి నువ్వు చేసావు ఇప్పుడు. ఎందుకంటే నీ బలహీనతలన్నీ చెప్పుకున్నావు కానీ నీ బలం ఒకటి చెప్పుకోలేను. అదే గొప్పతనం. ఎవడైనా భగవంతుని ముందు తన బలహీనతలన్నీ ఎవడైతే చెప్పుకుంటాడో వాడే గొప్పోడు. తన బలాలు చెప్పుకునేవాడు గొప్పోడు కాదు. బలాలు చెప్పుకునేవానికి భగవంతుడు లొంగడు. తన బలహీనతలు చెప్పుకునేవానికే భగవంతుడు లొంగుతాడు. ఇక్కడ ఈ కిటుకంతా ఆడబెట్టినాడంటే ఈ ప్రహ్లాద వాక్యానంలో కిటుకంతా ఈడ ఉంది. ఎవరు దేవతలు వాళ్ళందరిలో ఏదో 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 ఉంది మేము గొప్పలం అనేది. ఈయన ఇంత గొప్ప అన్ని గుణాలు ఏమంట, అన్ని గుణాలు గొప్ప. ఏది శ్రీమన్నారాయణ వర్ణించలేనన్ని గుణాలు ఈయనలకు దగ్గర ఉండేది. అన్ని గుణాలు ఉన్నా, నా సద్గుణాలు ఉన్నా తన సద్గుణాలు మాత్రం నాకు లేవు అనే చెప్పుకుంటున్నాడు. నాకు అన్ని రాక్షస లక్షణాలే ఉంటాయి కాబట్టి అటువంటి రాక్షసుని నేనేమి నిన్ను స్తుతిస్తానయ్యా. ప్రహ్లాదుని గుణములు అనేకములు గలవు గురుకాలమునన్ గణుతింపన సఖ్యము పనిపతికి బృహస్పతికి బాసాపతికి అంటాడు కదా. ఎక్కడ ఎవరు చెప్తారు ఇది ఆ కథలో, ఈ కథలో నీ ఆడ ఆగట్టంలో మేడం నారదుడు చెప్తాడు. నారదుడు ధర్మరాజుడు చెప్తాడు. చిన్న బాలునిగా ఉన్నప్పటికే అతనిలో ఉన్న సుగుణాలు ఎవరిలో లేవు. ఎందుకంటే అన్ని సర్వ సుగుణాలు శ్రీమన్నారాయణలో ఉంటాయండి. ఆయన లేని గుణం అంటూ ఉండదు. అన్ని గుణాలు ఉండేవాడు కూడా, ఇన్ని గుణాలు ఉండేవాడు ఈ ప్రపంచంలో లేడు అన్నాడు. దాన్ని వర్ణించే 1000 శేషులు ఆదిశేషులు కూడా పనిపతికి బృహస్పతికి బాసాపతికి గణితింపన శక్యం. ఆ గుణాలను గుర్తు చేసేవాడు ఎవడు లేడు. దాన్ని గుర్తు పెట్టేవాడు ఎవడు లేడు. లెక్క కట్టేవాడు ఎవడు లేడు. అది ఎవరికి? పనిపతికి. ఫస్ట్ పనిపతిని ఎందుకు చెప్పాడంటే ఆయన 1000 నాలుకలు 1000 శిరస్సులు ఉంటాయి ఆదిశేషుడికి. 1000 శేషులు 1000 తలల ఆదిశేషుడు 1000 నాలుకల ఆదిశేషుడు కూడా ప్రహ్లాదుని గుణాలను వర్ణించలేడు అంటాడు. పనిపతికి బృహస్పతికి బుద్ధికి ఎవరు? దేవగురువైన బృహస్పతి టాపు. అటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కూడా ప్రహ్లాదుని గుణాలను వర్ణించలేడు. బాసాపతికి సాక్షాత్ సరస్వతీదేవికి భర్త అయిన బ్రహ్మదేవుడు కూడా ఆయన గుణాలను వర్ణించలేడు. అన్ని గుణాలు ఆయనకు పుట్టుకతోనే వచ్చినాయి. అటువంటి వాడు ఏం చెప్పుకుంటున్నాడు, ఎంత వినయం అంటే ఏదంట ఆ గుణాలన్నీ అవన్నీ పక్కన పెట్టి, తన సుగుణాలన్నీ తీసి పక్కన పెట్టి తన దోషాలను మాత్రం, ఏది తనకు లేవు దోషాలు, తన జాతికి ఉండే దోషాలను తను చెప్పుకుంటున్నాడు. తన జాతికి ఉండే దోషాలే, ఆయనకి ఈ దోషాలు ఏవీ లేవు. అయినప్పటికీ ఆ జాతిలో పుట్టాను కాబట్టి ఆ జాతి దోషాలు మాకు ఉంటాయ్యా స్వామి, మిమ్మల్ని నేను స్తుతించేంత గొప్పనే అని అంత వినయంగా చెప్పుకునేప్పటికీ. అందుకే ప్రతి మనిషి ఎప్పుడు ఎదిగినాడని గుర్తు కంటే తన సుగుణాలను కాకుండా తన దోషాలను ఎవడైతే చూసుకుంటాడో
వాడికి ఎదుగుదల ఉంటుంది. ఈ కథ మనకేం చెప్తుందంటే, తన గుణాలను కాకుండా దోషాలను ఎవడైతే చూసుకుంటాడో, తన దోషాలను మాత్రమే ఎవడైతే వీక్షిస్తాడో, గమనిస్తాడో, ఆ దోషాలను ఎప్పుడైతే గమనం దోషాలపైన పెట్టామనుకో, ఆటోమేటిక్గా ఆ దోషాలన్నీ మాయమైపోతా వస్తాయి. దానిపైన గమనం పెడితే చాలు. ఏమని, నేను ఈ చెడ్డతనం ఉంది, నా చెయ్యిలో చెడ్డగుణం ఉందనుకో, ఈ చెడ్డగుణం నాలో ఉంది అని గుర్తిస్తే చాలు. గుర్తించి దానిపైన దృష్టి పెడితే చాలు, ఆ చెడుగుణం కలుగుతూ వస్తుంది, మాయమవుతా వస్తుంది. మనలో ఏ ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాల పట్ల మనకి ఎరుక కలిగితే ఆ దోషాలు మనం చేయకోకుండా అవుతాం. ఆ దోషాలన్నీ మాయమైపోతాయి. మనలో ఉన్న గుణాలను కాదు మనం లెక్క పెట్టాల్సింది, మనలో ఉన్న దోషాలను లెక్క పెట్టుకోవాలి. అప్పుడే వాడు ఉన్నతుడవుతాడు అనే దానికి ఈ ప్రహ్లాద చరిత్ర మనకు నిదర్శనంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ అమరులు, సిద్ధులు, సంయమీశ్వరులు, బ్రహ్మాదులు సతాత్పర్య చిత్తములను నిన్ను బహుప్రకారం నిత్యమును విచారించి పారముట్టను చేయనోపరట. నీ రాక్షసస్తనూదుండ గర్వమదోద్రిక్తుడా బాలుడన్ జడమతిని వర్ణింపశక్తుండనే అని చెప్పి, తండ్రి నిన్ను దేనులతోనూ నిన్ను కొలిచేకి ఎవరితోనూ కాదు. తపమన్ వంశము, తేజము, శృతము, సౌందర్యము, ఉద్యోగము, నిపుణత్వము, ప్రతాప, పౌరుషములు, నిష్ఠాబల ప్రజ్ఞలు, జప హోమములు చాలనీశ్వర భవ సంతుష్టికై జంతియుధపు చందమున భక్తి చేయవలు తాత్పర్య సంయుక్తులై అంటాడు. ఇక్కడ ఎన్ని లక్షణాలు చెప్తాడంటే, ఎవరికి చిక్కడు అనే దానికి ఇన్ని చెప్తాడు. తపము, వంశము, తేజము, శృతము, సౌందర్యము, ఉద్యోగము, నిపుణత్వము, ప్రతాపము, పౌరుషము, నిష్ఠ, బల, ప్రజ్ఞ, జప హోమములు, ఎన్నాయా 14 లక్షణాలు. ఈ 14లో ఇవన్నీ హైయెస్ట్వే. ఈ 14 కూడా భగవంతుణ్ణి పొందడానికి డైరెక్ట్గా పొందలేడంట. జప హోమములు చాలనీశ్వర భవ సంతుష్టికై దంతియుధపు చందమున భక్తి చేయవలు. పూర్తిగా నీకు శరణాగతి కంటే డైరెక్ట్గా నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే కేవలం శరణాగతే. నేను అనే ఆ అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి భగవంతుని సరెండర్ అయినోనికి మాత్రమే నువ్వు లభ్యం అవుతావు. కానీ వీళ్ళెవరికి కూడా లభ్యం కావు. ఎందుకంటే తపస్సు చేసేవానికి అహంకారం ఉంటుంది, ఏదో ఒకటి. తపము వంశము, నేను గొప్ప వంశంలో పుట్టినాననే అహంకారం ఉంటుంది. తేజము, తేజస్సు, తేజస్సుగా ఉంటాడు అనుకో, ఆ తేజస్సుని గురించి కూడా మనకి అహంకారం ఉంటుంది. తపము, వంశము, తేజము, శృతము అంటే వేదాలు, వేదంగాలన్నీ అవకాశాలు పెట్టినాడు అనుకో, ఆ వేదాలన్నీ నాకు వచ్చు అనే అహంకారం ఎడ ఉంటుందని. శృతము, సౌందర్యము, అద్భుతమైన సౌందర్యం ఉంటే సౌందర్యాన్ని బట్టి కూడా అహంకారం ఉంటుంది. తేజము, సౌందర్యం, శృతము, తపము, వంశము, తేజము, సౌందర్యము, శృతము, నిపుణత్వము, ప్రతాపము, పౌరుషము, నిష్ఠ, బల, ప్రజ్ఞ, ఇన్ని రకాలు, ఇన్ని 14 క్వాలిటీలు. అన్ని క్వాలిటీలు ఉండేవానికి కూడా నువ్వు లొంగవు, నువ్వు సరెండర్, వానికి నువ్వు ఆధీనంలోకి రావు. అయితే పూర్తిగా తన అహంకారాన్ని వదిలి నీతో ఎవడైతే తదాత్మత చెందుతాడో వానికి మాత్రం నువ్వు అనుకూలం, వానితో నువ్వు సరెండర్ అయిపోతావు. స్వస్వరూపానుసంధానం, ఆ స్వస్వరూపంతో అనుసంధానమై నీ అహంకారాన్ని వదిలిపెట్టి అనుసంధానం అవుతావు. అహంకారం మొత్తం టోటల్ కావాలి. అటువంటి పోగొట్టుకోగలిగినోడు మాత్రమే నిన్ను పరిపూర్ణంగా పొందగలుగుతాడు. ముక్త స్థితి ఎప్పుడు వస్తుంది అనే దానికి తర్కాణం ఏమంటే కంప్లీట్గా అన్నీ పోవాలి. ఏ మాత్రం కూడా దీని గురించి అహంకారం అనేది తీసేయాలి. అప్పుడు మాత్రమే నిన్ను పొందుతారు అని చెప్పినప్పుడు ఆనందపడిపోయి నీకు ఏం కావాలో కోరుకోరా ప్రహ్లాద, నిన్ను ఇంతవరకు నేను ఇంతమంది భక్తులను చూసినాను, కానీ నీలాంటి భక్తులు మాత్రం ఇంతవరకు నా దగ్గరికి రాలే, నన్ను దర్శించలే. ఇప్పుడు నీకు ఏమి కావాలన్నా ఇస్తానంటే, తండ్రి ఇంకా నన్ను మాయలో పడేయాలనుకుంటాడావా? నాకెందుకు తండ్రి, అస్సలేనో నువ్వే దొరికిన తర్వాత ఇక నీ మాయ మళ్ళా నా మీద విసురుతాడావా?
నీ మాయ నా పైన వద్దు తండ్రి, నీ మాయను నా మీద ప్రయోగించద్దు, ఎప్పుడూ నీకు మృత్యున్నే, నీకు ఎప్పుడూ నేను సేవకున్నే అన్నాను. నీ భక్తులతో సహవాసం పెట్టు నాకు, ఎందుకంటే నీ భక్తులకు మాత్రమే అహంకారం ఉండదు. అహంకారం లేని భక్తులు ఎవరు ఉంటారో వాళ్ళతో జమ చెయ్యి. నాలో ఈ సుమంత అంతో ఇంతో ఏదన్నా అహంకారం ఉంటే అది పోగొట్టుకుంటా, అటువంటిది అది చేస్తే నీ దగ్గరికి పూర్ణంగా ఉంటా, లేదంటే నేను నీకు దూరం అయిపోతాను తండ్రి. మళ్ళా ఈ మాయలేంటికి అవి ఇస్తాను ఇవి ఇస్తాను, నీకు యాగో వద్దు ఏవద్దు నాకు తండ్రి, నువ్వు ఉంటే చాలు, నీకంటే నాకు భాగ్యం లేదు అని వేడుకుంటే అప్పుడు లేదురా, నీకు ఏదో చేయకపోతే ఇంత చేసి నేను ఇంత ప్రయోగం చేసి కూడా నీకు ఏమీ ఇవ్వకపోతే బాగుండదు, నువ్వు కోరుకొనే తీరాలి, కోరుకుంటే నువ్వు కోరుకోమంటున్నావు కాబట్టి ఒకటి కోరతాను తండ్రి. నా తండ్రి అమాయకుడు, అజ్ఞాని, ఏమాత్రం కూడా బుద్ధి లేనటువంటి వాడు. ఇసుమంత బుద్ధి ఉన్న సాక్షాత్ శ్రీమన్నారాయణమైనటువంటి నువ్వు ఎదుటికొచ్చి నీ తొల్ల మీద వండేసుకునేటప్పుడైనా అప్పటికైనా ఆ నిస్సహాయ స్థితిలోనైనా 2 చేతులు ఎత్తి నమస్కరించితే బ్రతికిపోయినవాడు, పవిత్రుడైపోయినవాడు, నీ తొడల మీద పడే పవిత్రుడైపోయినవాడు. ఆయన ఆ 2 చేతులు ఎత్తలేకపోయాడు, నిన్ను వ్యతిరేక దిశలోనే శరీరాన్ని వదిలాడు. కాబట్టి ఆయనకు ఏమి చేయలేకపోతాడో తెలీదు, కాబట్టి నిన్ను ఎదిరించినాడు కాబట్టి ఏమి చేయడంలో దూరతాడో తెలీదు. నేను ఆయనకు పుత్రునిగా పుట్టినటువంటి దానికి నేను ఆయన కొడుకుగా నేను చేయాల్సిన బాధ్యత నాది ఏమంటే నువ్వు ఆ నిశ్చయంలోకి పోకుండా ఆయన్ని కాపాడి నీ దగ్గరికి చేరేట్టుగా వరం అనుగ్రహించు తండ్రి అన్నాడు. అప్పుడు అన్నాడు, ఒరే చూడా, వాడు సచ్చేటప్పుడు నా కళ్ళల్లోకే చూస్తూ నన్నే చూస్తూ శరీరాన్ని వదిలాడు, అప్పుడే వాడు నాకు దగ్గర అయిపోయాడు, నువ్వేం అడక్కోకుండా వాడు నాకు దగ్గరే అయ్యాడు. ఎందుకంటే శరీరం వదిలే ముందు నిస్సహాయంగా నాపైనే దృష్టి పెట్టి ప్రాణాన్ని వదిలిపెట్టాడు. అంతేకాలేచ మమేవ స్మరణ ముక్పా కలేవరం, నన్నే చూస్తూ నన్నే గమనిస్తూ శరీరాన్ని వదిలాడు, కాబట్టి నాకు దగ్గరైపోయాడు, వాని గురించి నీకు చింత లేదు, నువ్వు అది విడిచిపెట్టు అని చెప్పి నువ్వు రాజ్యాన్ని ఏలాలా, కొన్ని వేలేళ్ళు రాజ్యం వెళ్ళిన తర్వాత నా దగ్గరికి నువ్వు చేరుకుంటావు, అంతవరకు నువ్వు రాజ్యసుఖాలు రాజ్యాలు అనుభవించాలా, ధర్మబద్ధంగా రాజ్యం చేయాలా, నువ్వు ఎంతోమందికి ఆదర్శమూర్తివి కావాలి అని చెప్పి ఆయన కోరుకుంటే తిరిగి రాజ్యాభిషిక్తుడయ్యాడు ప్రహ్లాదుడు. అది ఈ ఫలశ్రుతి చాలా అద్భుతంగా చెప్పాడు. ఏమని? ఈ ఆఖ్యానాన్ని ఎవరైతే వింటారో వాళ్ళు, ఎవరైతే హృదయపూర్వకంగా దానిపైనే దృష్టి పెట్టి విన్నారో, విన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నరసింహస్వామి యొక్క ఆ స్తుతిని విని, ఎవరైతే చేతులెత్తి ఒక్కి నమస్కరించి ఆ ప్రహ్లాదుని రచించిన ఘట్టాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకు శరీరం వదిలిన తర్వాత యమదర్శనం లేదు అన్నాడు. కాబట్టి ఇంత గొప్ప మహత్తరమైనటువంటి ఈ నరసింహస్వామి కథను విని మనమంతా ధన్యులమయ్య. ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణ గట్టిగా ధన్యవాదాలు. అలాగే ప్రహ్లాదుని గట్టిగా ధన్యవాదాలు అర్పించుకుంటూ అంతా కళ్ళం చూసుకుంటున్నాను.
యోగేశ్వరేశ్వరులైన శ్రీకృష్ణ పరమాత్మ విద్యార్థులకు ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే గీతామాత విద్యార్థులకు ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే భాగవతమాత విద్యార్థులకు ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే రామాయణ మాత విద్యార్థులకు ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే మహాభారత మాత విద్యార్థులకు ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వేదమాత విద్యార్థులకు ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే ప్రకృతి మాత విద్యార్థులకు ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే ఉపనిషత్తుల విద్యార్థులకు ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే బ్రహ్మసూత్రాల విద్యార్థులకు ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వ్యాస భగవాన్ విద్యార్థులకు ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే సుఖ భగవాన్ విద్యార్థులకు